సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసనే కాదు, ఈ ఎదవని, దరిద్రుడిని, పనికిమాలినోడిని అయ్యాను సినిమాకెళ్ళిన తర్వాత. సినిమా చూసినంత సేపు ఎప్పుడైపోతదా అని వెయిట్ చేయడం గానీ, ఆవలింతలు వచ్చేయడం గానీ, నిద్ర రావడం గానీ, ఇలాంటి విచిత్రమైన లక్షణాలు వచ్చినాయి సినిమా చూసిన తర్వాత. ఇది యాక్చువల్‌గా ఈటీవీ విన్‌లో ఫిబ్రవరి 12ని ఓటీటీలో రిలీజ్ అవ్వాల్సిన సినిమా అనమాట. దీన్ని ప్రొడ్యూస్ చేసింది కూడా శివాజీ గారే. కాకపోతే కొంతమంది మహానుభావుల సలహా మేరకు ఇది థియేటర్‌లో రిలీజ్ అవ్వాల్సి వచ్చింది. ఆ ఇచ్చిన సలహాదారులు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. సో, థియేటర్‌లో రిలీజ్ అయితే సినిమా కాదండి ఇది. నేను ఓటీటీలోనే చూడలేమేమో అనిపించే సినిమా ఇది. నాకు థియేటర్‌లో అయితే చాలా నిద్రొచ్చింది. బోరింగ్ అంటే బోరింగ్ అనిపించింది. ఇది ఒక కామెడీ థ్రిల్లర్ కమ్ ఎమోషనల్ మూవీ అనమాట. బట్ ఇందులో కామెడీ ఉండదు, థ్రిల్లింగ్ ఎలిమెంట్ ఉండదు, ఎమోషన్ ఉండదు. అంతా క్రింజ్ కామెడీ ఉంటుంది, క్రింజ్ ఎమోషన్ ఉంటుంది. అంటే పెట్టినట్టు ఉంటుంది ఎమోషను. అసలు థ్రిల్లింగ్ ఎలిమెంట్ అయితే మనం వెతుక్కోవాలి, ఎక్కడుంది ఇందులో థ్రిల్లర్ అని వెతుక్కోవాలి. ఆ ఓన్లీ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో ఏదో ఇది థ్రిల్లర్ సీను, ఇది కామెడీ సీను అని చెప్పి మనం అర్థం చేసుకోవాలి తప్ప అక్కడ నీకు విజువల్గా ఏం కనిపించదు. చాలా వీకెస్ట్ డైరెక్షన్ ఇది. ఈ సినిమాకి ఎవరు డైరెక్ట్ చేశారో ఆయన పేరు కూడా నాకు గుర్తుపెట్టుకోవడం ఇష్టం లేదు. వీకెస్ట్ డైరెక్షన్. శివాజీ గారు అయితే మంచి ఫామ్లో ఉన్నారు ఈ టైంలో. మంచి మంచి సినిమాలన్నీ చేసుకుంటూ వెళ్తున్నారు. బట్ ఇది ఒక రాంగ్ స్టెప్ కింద నాకు కన్సిడర్ చేస్తాను. ఎందుకంటే చాలా మంచి సినిమాలు తీశారు ఆయన యాక్టర్గా. బట్ ప్రొడ్యూసర్గా వచ్చినప్పుడు ఇంకొంచెం మంచిగా కేర్ తీసుకోవాల్సింది. ఆయన ఏ లైన్ విని ఈ స్టోరీకి ఎక్సైట్ అయ్యి దాన్ని ప్రొడ్యూస్ చేశారో నాకైతే అర్థం కాలేదు. దృశ్యం సినిమా నుంచి అటు ఇటు ఆ సీన్లు ఈ సీన్లు అతికిచ్చి మొత్తం తీసేసినట్టు అనిపించింది నాకు. బట్ సేమ్ కాన్సెప్ట్ అయితే కాదు. బట్ అదే అదే లేయర్ మీద నడుస్తూ ఉంటుంది. అండ్ లయా గారి కంబ్యాక్ మూవీ ఇది. అంటే ఆల్రెడీ తమ్ముడు నుంచి ఒక రాడ్ పడింది, సెకండ్ రాడ్ అనమాట. లయ్యా గారికి పాపం బ్యాక్ టు బ్యాక్ రాడ్లే పడుతున్నాయి వెనక్కి వచ్చిన తర్వాత. అండ్ ఇంకా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే 90s దాంట్లో ఉంటారు కదా చిన్న బాబు, ఆయనే హైలైట్ యాక్చువల్గా. అతని పేరు నాకు గుర్తులేదు. అతనే హైలైట్ అనమాట 90s సిరీస్కి. అలాంటిది ఈ సినిమాలో ఆ అబ్బాయి రాగానే ఇరిటేషన్ వచ్చేస్తుంది. అంటే ఆ యాక్టింగ్ ఏంటో, ఆ క్యారెక్టర్ ఏంటో కనీసం డైరెక్టర్కైనా అర్థమైందని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే ఆయన పిచ్చోడా, సో మెంటల్గా ఏమైనా డిజేబుల్ ఉన్నాడా, లేదంటే చిన్ని పిల్లోడా, అసలు ఏమీ తెలియని అబ్బాయి అంటే కాదు, కొంచెం ఎదిగిన పిల్లోడే. అన్నీ చేస్తూ ఉంటాడు, ఎర్రోడ్లాగా చేస్తూ ఉంటాడు. ఆ క్యారెక్టర్ ఏంటో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. సినిమా అంతా అయిపోయిన తర్వాత ఆ క్యారెక్టర్లా లేకపోతే సినిమా లేదు. అలాంటప్పుడు ఆ క్యారెక్టర్కి సంథింగ్ వీడికి ఏదో ప్రాబ్లం ఉందని పెట్టినా అయిపోయేది. అబ్బో, అసలు ఎమోషనల్ సీన్స్ ఉంటాయి నిజంగా. లిటరల్లీ చెప్తున్నా, నవ్వుతున్నారు కింద థియేటర్లో. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఓకే అనిపించింది. సినిమాటోగ్రఫీ అయితే లిటరల్లీ ఇలా మొహమ్మే పెట్టేస్తాడు అనమాట కెమెరా తీసుకొచ్చి. ఎంత దారుణం అంటే ఇమాన్యుయల్కి, మన ఎవరో ఆలీకి, కొంతమంది ఉంటారు పాత కమెడియన్స్ ఉన్నారు కదా మనకి, ఆలీ, తర్వాత తాగుబోతు రమేష్ గారు, సమీర్, ఇట్లా చాలామంది పాత కమెడియన్స్ అందరినీ పెట్టాడు ఇందులో. కాకపోతే ఎవరు కామెడీ చేయరు. ఆలీ ఉంటాడు, ఆలీ ఏదో రాగానే ఒక 2-3 డైలాగులు వేయగానే మనం నవ్వేయాలని తప్ప అక్కడెక్కడ కామెడీ పండదు. సినిమా మొత్తం బోరింగ్ లాగుతూనే ఉంటాడు, ఒక వెహికల్ తీసుకుని వెళ్తానే ఉంటారు అనమాట. స్టోరీ వచ్చేసి ఏంటంటే, ఈయన ఒక పంచాయతీ సర్పంచ్ సంథింగ్ ఏదో ఉంటారు కదా, ఒక మంచి రోలు, అసలు లంచం అంటూ తీసుకొని ఒక క్యారెక్టర్లో శివాజీ గారు ఉంటారు. సో అనుకోకుండా వాళ్ళ ఫ్యామిలీ ఒక తప్పు చేస్తుంది అనుకోకుండా. సో ఆ తప్పును కవర్ చేయడం కోసం శివాజీ ఎంత దూరం వెళ్ళాడు, లాస్ట్కి ఏం చేశాడు, ఎలా బయటకు వచ్చారు అనేది స్టోరీ అనమాట. దీన్ని ఎంత లాగుతారంటే, ఇంతకన్నా ఇంకా లాగలేమరా, తెగిపోద్దరా రబ్బర్ బ్యాండ్ అన్నట్టు లాగుతారు నిజంగా. లాగి నాకే విరక్తి వచ్చేసింది అనమాట. సినిమా చూసినంత నిద్ర వచ్చేసింది లిటరల్లీ మాకు చూసినంతసేపు. అండ్ సినిమా మొత్తంలో నీకు నచ్చింది ఏమైనా ఉందా అంటే, అక్కడక్కడ లయా గారు శివాజీ గారి మధ్యలో వచ్చే కొంచెం లైట్ కామెడీ కెమిస్ట్రీ అది కొంచెం బాగుంది. బట్ అది కూడా చాలా చోట్ల ఆర్టిఫిషియల్ వెళ్ళిపోతూ ఉంటుంది. సినిమా మొత్తం ఆర్టిఫిషియలే, ఏ ఎమోషన్ ఆర్టిఫిషియలే. అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ ఒకటి బాగా నచ్చింది నాకు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ నాతో పాటు వచ్చిన వాళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు కానీ నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఆ ట్విస్ట్ ఒకటి బాగానే అనిపించింది. అంతే, అంతకన్నా నాకు ఇంకా పెద్ద సినిమాలో నచ్చింది ఏమీ లేదు. థియేటర్కి వెళ్ళిపోయి ఎగబడి చూసేసాను సినిమా ఏం కాదు. అండ్ క్రౌడ్ పుల్లింగ్ కూడా బాగానే ఉంది. నేను వెళ్ళిన థియేటర్లో కూడా చాలా మంది వచ్చారు, శివాజీ గారి బ్రాండ్ మీద వచ్చారు. లేదంటే ఆ సాంప్రదాయని, సుప్పిని, శుద్ధపూసని అనే ఆ డైలాగ్ ఏదైతే 90s మూవీలో హిట్ అయిందో, ఆ డైలాగ్ను పట్టుకొని సినిమా టైటిల్ పెట్టడం వల్ల దానికి ఒక డిమాండ్ వచ్చిందో తెలియదు కానీ క్రౌడ్ పుల్లింగ్ ఉంది, వచ్చారు. బట్ ప్రతి ఒక్కళ్ళు డిసప్పాయింటెడ్గానే బయటికి వెళ్ళారు. నాకైతే ఏమాత్రం సినిమా ఎక్కలేదు. ఓటీటీలో చూసినా కూడా బోరు కొట్టేలాగా ఉంటుంది. మీరు కనుక ఓటీటీలో చూసినా కూడా దీని మధ్యలో ఆపేయడమో ఫార్వర్డ్ చేసేయడమో చేస్తారు పక్కా, అది మాత్రం డౌట్ లేదు. అసలు సినిమా చూసిన తర్వాత ఇది ఎవరిని టార్గెట్ చేసి తీసారో నాకు అర్థం కాలేదు. అంటే ఒక యూత్ని టార్గెట్ చేశారా, ఫ్యామిలీస్ని టార్గెట్ చేశారా, జనరల్ ఆడియన్స్ని టార్గెట్ చేశారా? ఒకవేళ ఫ్యామిలీని టార్గెట్ చేస్తే ఆ డబుల్ మీనింగ్ డైలాగ్లో బూతులు ఎందుకు పెట్టారో నాకు అర్థం కాలేదు. అక్కడ ఏ సీన్కి కంటిన్యూటీ ఉండదు. ఒక సీన్లో ఒక యాక్టర్ సడన్గా మాయమైపోతాడు, మళ్ళీ వస్తాడు, ఎక్కడ మాయమైపోయాడో కూడా అర్థం కాదు మనకి. ఆ సడన్గా యాక్టర్స్ మాయమైపోతారు, యాక్టర్స్ వచ్చేస్తూ ఉంటారు, కంటిన్యూటీ మిస్ అయిపోతూ ఉంటుంది.
అసల వాళ్ళకి సీన్ పండడం కోసం, ఈ సీన్‌లో దివాళీ రోజని చూపించడం కోసం పొద్దున్న అందరూ క్రాకర్స్ కాల్చేసుకుంటూ ఉంటారనమాట. ఏదో మన ఊర్లో చిన్న పిల్లలు ఏదో ఒక 2 చిచ్చుబుడ్లు, కాకరపూతలు కాల్చారంటే మొత్తం ఆ ఏరియా మొత్తం అంతా మంచిగా దివాళీ సెలబ్రేట్ చేసేసుకుంటూ ఉంటారనమాట. దివాళీ రోజు. అంటే మార్నింగ్ టైము మంచి మండుటెండలో అది దివాళీ అని రిప్రజెంట్ చేయడానికి. సో, ఇలాంటివి చాలా డైరెక్షన్ లూప్ హోల్స్ అయితే ఉన్నాయి. సో, డైరెక్షన్ కరెక్ట్‌గా ఉండి ఈ స్టోరీని కొంచెం రిఫైన్ చేసి మంచిగా తీసుంటే బానే వచ్చేదేమో. ఇదంతా పక్కన పెడితే సినిమా అంతా అయిపోయిందన్న తర్వాత ఒక సాంగ్ వస్తది. బండ్ల గణేష్ వచ్చి ఏదో పాయా 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 అని చెప్పి మొత్తం 'బిగ్ బాస్' టీమే ఉంటారు చాలా మట్టికి యాక్టర్స్. ఆ సాంగ్ కూడా మళ్ళీ 'బిగ్ బాస్' అతని పేరు కూడా నాకు గుర్తు రావట్లేదు. ఏదో ఉంటది. బోలా సంథింగ్ ఏదో ఉంటది. ఆయన మ్యూజిక్ డైరెక్టర్ ఈ మూవీకి. సో, ఆయనతో సాంగ్ వస్తది. ఏంటేంటో జరుగుతూ ఉంటాయి. బయటకొచ్చినప్పుడు అసలు ఏ మూడ్‌లో జనాల్ని బయటకి పంపించాలనుకున్నారు. అసలు ఆ సాంగ్ ఏందో రేవంత్ రెడ్డి అంటాడు, ట్రంప్ అంటాడు, చంద్రబాబు అంటాడు, పాయా అంటాడు. అయ్య బాబోయ్! లిటరల్లీ అప్పటిదాకా నెత్తి మీద టపా టపా సుత్తి తీసుకొని కొట్టినట్టు అనిపించింది. ఇంకా సాంగ్ వచ్చిన తర్వాత నువ్వు ఎళ్తావా లేదా బయటికి బయటికి నువ్వు అన్నట్టు తరిగినట్టే ఉంది నిజంగా సాంగ్ అయితే. సో, ఇది మన రివ్యూ ఫర్ 'సాంప్రదాయని సుప్పిని శుద్ధపూసని' నాకైతే ఏమాత్రం ఎక్కలేదు. ఇది అసలు సినిమా కింద నేను కన్సిడర్ చేయట్లేదు. దీన్ని ఒక ఓటీటీలో చిన్న ఇండిపెండెంట్ మూవీ కింద రిలీజ్ చేసుకుంటే బాగుండేది అని నా ఫీలింగ్. ఈ సినిమాని ఓటీటీలో వద్దు థియేటర్‌లో రిలీజ్ చేద్దాం అన్న మహానుభావుడు ఎవరో మీకు తెలిస్తే కింద కామెంట్ చేయండి. మన సినిమా పంచాంగం కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే, మన రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ సినిమా పంచాంగం. థాంక్ యూ.